హలో అండి. హాయ్. వెల్కమ్ టు నన్ను స్పెషల్. ఈరోజు మన ఛానల్‌లో స్పెషల్ ఏంటంటే పన్నీర్ పులావ్ అండి. ఇది అసలు దమ్ బిర్యానీలకి ధీటుగా ఉంటుంది. స్పెషల్ డేస్‌ని ఇంకా స్పెషల్ చేస్తుంది. దానికోసం మనము ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చిని ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు టమాటాను కట్ చేసుకోవాలి. 200 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ అయితే తీసుకున్నాను. బిర్యానీ డ్రై మసాలాలు అయితే తీసుకున్నాను. ఒక కప్పు వరకు పచ్చి బఠానీ తీసుకున్నాను. ఫ్రెష్‌గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర అయితే తీసుకున్నానండి. బిర్యానీ కోసము 2 గ్లాస్ బాస్మతి రైస్‌ని అయితే నీట్‌గా వాష్ చేసేసి ఒక 1 అవర్ నీట్‌గా నాననిచ్చేసుకోవాలి. చూసారు కదా! ఇలా 2 గ్లాస్ తీసుకొని నీట్‌గా వాష్ చేసేసి నానబెట్టేసేయండి ఒక 1 అవర్ చేసే ముందు. ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసి కుక్కర్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ ఘీ అయితే యాడ్ చేస్తున్నాను. కంప్లీట్ ఘీతో కూడా కుక్ చేసుకోవచ్చండి. చాలా బావుంటది. ఘీ కంపల్సరీ ఉండేలాగా ట్రై చేయండి. ఎందుకంటే ఘీ వేయటం వల్ల పలావ్ టేస్ట్ అనేది ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి మనం కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ అయితే వేసి లైట్‌గా ఫ్రై చేసి ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో మనం తీసుకున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఇవి లైట్‌గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ మారుతున్నప్పుడే మనము 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాక కొంచెం ఫ్రై చేసుకొని ఇందులోకి మనం తీసుకున్న ఫ్రెష్ బఠానీ అయితే వేసుకోవాలి. నేనైతే ఫ్రెష్వి బఠానీ యూజ్ చేస్తున్నానండి. మీరు ఫ్రోజన్వి యూజ్ చేస్తున్నట్లయితే టమాటోస్ యాడ్ చేశాక బఠానీ యాడ్ చేసుకోండి. ఇలా బఠానీ యాడ్ చేశాక ఇలా కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న టమాటో పీసెస్ కూడా యాడ్ చేసి ఇందులోకి తగినట్టుగా సాల్టు, కారము, పసుపు మరియు జీరా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ జీరా పౌడర్ యాడ్ చేయటం వల్ల ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. చూసారు కదా! ఇవంతా కూడా మసాలాలో లైట్‌గా కొంచెం కుక్ అయ్యాక టమాటో లైట్‌గా సాఫ్ట్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ రైస్ అంతా కూడా యాడ్ చేశాక మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకొని కొంచెం ఒక 30 సెకండ్స్ అలా కుక్ చేసుకోవాలి. వాటర్ వేయకుండానే మనం మసాలాలో కొంచెం మసాలా పట్టేలాగా రైస్ని అయితే ఇలా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న 2 గ్లాసుల బాస్మతి రైస్కి 2.5 గ్లాసుల వరకు వాటర్ అయితే యాడ్ చేశాను నేను. అదే నార్మల్ రైస్ తీసుకున్నారనుకోండి 3 గ్లాసులు అయితే యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేశాక ఒక ఉడికైతే ఇలా రావాలండి. ఈ టైంలోనే మనము కడిగి కట్ చేసి పక్కన ఉంచుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేశాను నేను. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ కూడా యాడ్ చేసి అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. మంచిగా అంతా సెట్ చేసేసుకోవాలి. ఇలా అంతా నీట్‌గా సెట్ చేసుకున్నాక కుక్కర్‌కి లిడ్ పెట్టేసి ఇప్పుడు 2 విజిల్స్ అయితే వేయనివ్వాలి. 2 విజిల్స్ వేసాక మనము విజిల్ తీసి చూద్దాము. ముందుగా లిడ్ పెట్టేసి 2 విజిల్స్ వేయనిచ్చేయాలి. ఇప్పుడు విజిల్ తీసేసి చూసామనుకోండి సూపర్ టేస్టీ అండ్ కలర్ఫుల్ అయిన పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మనకి సంక్రాంతి, కనుమ అండ్ భోగి అన్నీ కూడా దగ్గరికి వచ్చేసాయి కదా! మనం 3 డేస్‌లో ఏ రోజైనా సరే ఇలా ట్రై చేయండి. మనకి నార్మల్ డేస్ అయినా, వీకెండ్స్ అయినా కూడా ఆ డేని చాలా స్పెషల్ చేస్తుంది. చూసారు కదా! చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.